కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు అలకలు, ఆందోళనలు, ఆగ్రహాలు ఉంటే మరోవైపు పొత్తుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పార్టీలు పెడుతున్నటువంటి డెడ్ లైన్ల సంఖ్య కూడా పెరిగిపోతోంది. గతంలో సెప్టెంబర్ 30 వరకు ఎదురు చూస్తాము, ఆ తర్వాత మేమే స్వయంగా పోటీ చేస్తాము, ఒంటరిగానే బరిలోకి దిగుతాము అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల అనౌన్స్ చేశారు. అలాగే ఒంటరిగానే బరిలోకి దిగుతున్నట్టుగా ప్రకటనలు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా వామపక్షాలు కూడా అదే డెడ్ లైన్ని కాంగ్రెస్ పార్టీకి విధించాయి. ఇండియాలో జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో తెలంగాణకి సంబంధించి పొత్తులో భాగంగా సీట్ల సంఖ్య సర్దుబాటుపై ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. అది ఎడతెగకుండా చర్చల రూపంలో కొనసాగుతూనే ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం కలుపుకుపోవాలి, అవసరమైన చోట ఎక్కడైతే తమ మిత్రులు ఉంటారో అక్కడ పోటీలో బరిలోకి ఉండొద్దు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చారు. బట్ తెలంగాణలో మాత్రం అది సీన్ రివర్స్ అవుతోంది. 48 గంటల డెడ్ లైన్ని వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి పెట్టాయి. సిపిఐ, సిపిఎం రెండు చెరేసి 5 స్థానాలు కావాలని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాయి. అయితే అది కాస్త 2 స్థానాలకి ఒప్పందం కుదిరిందని, అయితే ఒకటి మీరు అడిగిన స్థానం, ఒకటి మేమిచ్చే స్థానంలో పోటీ చేయాలి అంటూ కాంగ్రెస్ పార్టీ సిపిఐ, సిపిఎంకు చెప్పింది. అయితే ఇప్పటికీ కూడా తాము అడుగుతున్నటువంటి స్థానాలు కాకుండా వాళ్ళు ఏదో ఒకటి ఇస్తే మేము అందులో ఎందుకు పోటీ చేయాలి, ఎక్కడైతే మా బలం ఉందో అక్కడ మేము పోటీలోకి దిగాలనుకుంటున్నాము, 2 స్థానాలు కావాలనేటువంటి పట్టు ఇప్పటికీ వామపక్షాలదే కనిపిస్తోంది. ఇందులో భాగంగానే 48 గంటల డెడ్ లైన్ పెట్టాయి వామపక్షాలు. గతంలో సిపిఐ నారాయణ కూడా అదే అనౌన్స్ చేశారు, మేము 5 స్థానాలను అడుగుతున్నాము, 5 స్థానాలు వచ్చే దిశగానే చర్చలు సాగుతున్నాయని. బట్ ఇప్పుడు మాత్రం ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఇప్పుడు వామపక్షాల మీద ఎలా సయోధ్య కుదర్చాలి, వాళ్లతో ఎలాంటి పొత్తు ఉండాలి అనే దాని మీద తర్జన భర్జనలు కొనసాగుతూనే ఉన్నాయి. 48 గంటల తర్వాత ఇప్పటికీ తేలకపోతే తామే స్వయంగా సిపిఐ, సిపిఎం రెండూ కలిసి పొత్తు పెట్టుకోవాలి అనే భావనలో ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే తమకు పట్టున్నటువంటి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అభ్యర్థుల్ని బరిలోకి దించింది. ఇక తాము చెప్తున్నటువంటి స్థానాల్లో పోటీ చేస్తే ఇంకా బరిలో దిగాల్సినటువంటి అవసరం ఏముంది అనేది సిపిఐ, సిపిఎం వాదన. ఇందుకు ప్రధానంగా 5 సీట్లు చెరి 5 సీట్లను అడుగుతున్నాయి. మునుగోడు కానీ కొత్తగూడెం కానీ ఇస్తాము అంటూ సిపిఐకి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయితే కొత్తగూడెంకి సిపిఐ ఓకే చెప్పినప్పటికీ కూడా చెన్నూరు సీటుని కాంగ్రెస్ పార్టీ సిపిఐకి ఇస్తానని చెప్పడం, చెన్నూరులో తాము గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఓడిపోయే సీట్ను తాము ఎందుకు తీసుకోవాలి అంటూ సిపిఐ దాన్ని తోసిపుచ్చింది. దీంతో పాటుగా సిపిఎం కూడా మిర్యాలగూడ సీట్ ఇస్తామని సిపిఎంకి కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పటికీ ఇంకో సీటు మీద ఇప్పటికీ క్లారిటీ రాలేదు. తాము కోరుకున్నటువంటి సీట్ ఇవ్వట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు స్థానాన్ని సిపిఎం కోరుతోంది. అయితే పాలేరు స్థానం మీద ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కన్నేసి ఉంచినందున పాలేరు ఎవరికి కేటాయిస్తారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తామే ఒంటెళ్ళ బరిలోకి దిగితే బాగుంటుంది అనేది పలు దఫాలుగా మల్లికార్జున ఖర్గేతో, ఆ తర్వాత మల్లు భట్టి విక్రమార్కతో, ఆ తర్వాత అధిష్టానంతో, రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఎటువంటి లాభం లేదు, ఫలితం తేలలేదు. ఈ నేపథ్యంలోనే 48 గంటల డెడ్ లైన్ పెట్టింది లెఫ్ట్ పార్టీలు పెట్టాయి. సో ఏం జరగబోతోంది? సొంతంగా 2 పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతాయా? గతంలోనే లెఫ్ట్ పార్టీలు బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని చూసినప్పటికీ కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ మాత్రం చాలా క్లియర్గా అనౌన్స్ చేశారు, ఫస్ట్ లిస్ట్ మేము ఇచ్చేసాము, లిస్ట్ ఇచ్చేసిన తర్వాత పొత్తు ఎక్కడిది, లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉండదు అని చెప్పిన తర్వాత లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ వైపు చూశాయి, ఇండియా కూటమిలో భాగంగా ఉన్నాం కాబట్టి. బట్ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ దగ్గర నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో డెడ్ లైన్ని విధించాయి. సో ఏం జరగబోతోంది? గతంలో బీఎస్పీ కూడా పొత్తు పెట్టుకోవాలని చూసినప్పటికీ అది కూడా స్వయంగా అభ్యర్థుల్ని అనౌన్స్ చేసింది, మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఇక షర్మిల పార్టీ కూడా మేము స్వయంగా బరిలోకి దిగుతామని అనౌన్స్ చేసింది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీల వంతు వచ్చింది. ఏం జరగబోతోంది? 48 గంటల తర్వాతే తేలుతుంది.